అమ్మలకి చెప్తున్నాను నేను. ఫస్ట్ గురువు అమ్మే. మనం డిసిప్లైన్డ్గా ఉంటే మన పిల్లలు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. కాబట్టి తల్లులందరూ వేళకి క్లాస్కి తీసుకొని రండి. తల్లులు కాకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లల్ని వీలైనంత రెగ్యులర్గా తీసుకురండి. ఆఫ్టర్ కరోనా నేను అబ్జర్వ్ చేసింది అదే. పిల్లల్లోని కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది, పిల్లలంటే ముద్దు కూడా ఎక్కువైపోయింది మనకి. ప్లీజ్ మన డిసిప్లిన్ ఇప్పుడు స్టేజ్ మీద పిల్లలు బాగా చేశారని పొగుడతారు, పిల్లలు బాగా చేయకపోతే టీచర్ బాగా చెప్పలేదని చెప్తారు. అందుకని రోజు ఇంటికి రాగానే, క్లాస్ అవగానే ఇంటికి రాగానే ఇవాళ ఏం నేర్చుకున్నావమ్మా ఒక్కసారి వీళ్ళు కూడా మీలాగే 2వ క్లాస్ 3వ క్లాసుల్లో జాయిన్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నారు. వైష్ణవి జాబ్ చేస్తుంది, అయినా కూడా క్లాస్కి కంటిన్యూస్గా వస్తూనే ఉంది. డిప్లొమా అయిపోయినాను. एन नित्यप्रिया, वाई लिखिता, वाई लिखिता, पी साई ऋषिता, पी साई ऋषिता, पी साई ऋषिता, पी राजृता, डी बांधवी, डी बांधवी, एन ऋतिका, एम महालक्ष्मी एसएस. మీ అభిమాన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. ఇది 27వ వార్షికోత్సవం కౌముది అకాడమీది జరుపుకుంటున్నాం. మేము అకాడమీ పెట్టి 30 సంవత్సరాలైంది. ఈ ఏడాది 27వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. ఇంకా 83 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇంకా కొందరు 10th ఇంటర్ ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయారు. ఇది ఇలాగే కొనసాగించాలని నా వాంఛ. కొనసాగిస్తానని అనుకుంటున్నాను. ఈరోజు ఎలా అనిపించింది 30 సంవత్సరం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినందుకు? హౌ డు ఫీల్? 30 సంవత్సరాలు చెప్తానని అనుకోలేదు నేను. అసలు ప్రారంభించిన రోజు నా దగ్గర ఉన్నది 3 స్టూడెంట్స్. ఒక డాన్స్ని కొందరికైనా నేను నేర్పగలిగితే బాగుంటుంది అన్న దృష్టితో మా అబ్బాయితో మొదలెట్టాను. ఆ తర్వాత మా అమ్మాయి కూడా నేర్చుకోవడం మొదలెట్టింది. అలాగే ఇప్పుడు ఇంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. పిల్లలు బాగానే జాయిన్ అవుతున్నారు, కానీ ఇంకా కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ పిల్లల్లో రావట్లేదు. పేరెంట్స్లోని జాయిన్ అయినప్పుడు 100-150 మంది జాయిన్ అయిపోతారు, కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చే వాళ్ళకి కొంచెం తగ్గిపోతారు. అండ్ చదువుల వల్ల కూడా వాళ్ళు క్లాసులకు రాలేకపోతున్నారు, స్కూల్లో టైమింగ్స్ వల్ల. మా సంస్థ గురించి మేడం, మీ మీద ఇంత అభిమానంతో వచ్చిన మీ గురుగారి గురించి, ఇంతమంది స్టూడెంట్స్కి ఆశీర్వాదించారు యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా, ఆయన గురించి 2 మాటలు. ఈరోజు చీఫ్ గెస్ట్గా పద్మ గారు వచ్చారు. పద్మ శాస్త్రి గారు రిటైర్డ్ లెక్చరర్, తెలుగు యూనివర్సిటీ ఆవిడ, మ్యూజిక్ లెక్చరర్. ఆవిడ మాకు మొదటి నుంచి మా బ్యాలెన్స్ అన్నిటికీ ఆవిడే తన గాత్రాన్ని అందిస్తున్నారు. మాకు మ్యూజిక్ చేయడం కానీ పాట పాడడం కానీ అంతా ఆవిడే చేస్తున్నారు. మీ సంస్థ స్టార్ట్ అయిన నుంచి కొరికి దాదాపు ఎన్ని వేల మందిని మీరు ట్రైన్ చేశారు, అంటే తీర్చిదిద్దారు? దాదాపు ఒక 2500 మంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకొని వెళ్ళారు. అన్ని కంట్రీస్లో కూడా ఇంకా డాన్స్ స్కూల్స్ పెట్టి వాళ్ళు నాట్యం నేర్పిస్తున్నారు. చాలామంది ఇదే ప్రొఫెషన్గా కూడా తీసుకొని ఉంటున్నారు.
డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళు కూడా డాన్స్ని వదలకుండా చేస్తున్నారు. మా అమ్మాయి కూడా అమెరికాలో కమది అకాడమీ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఓకే. అక్కడ క్లాసెస్ రన్ చేస్తుంది. తను హెచ్ఆర్ మేనేజర్ అయినా కూడా డాన్స్ని వదులుకోలేదు. ఇక్కడ ఒకసారి జాయిన్ అయిన పిల్లలు 10-12 ఏళ్ళైనా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా కూడా వదలకుండా మా సంస్థతోనే ఉంటున్నారు, నాతోనే ఉంటున్నారు. సొంతంగా నా పిల్లల్లాగానే వాళ్ళకి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు అందరు. మేడం మీకు ఇంత సపోర్టివ్గా ఉండే వీళ్ళ పేరెంట్స్ గురించి పేరెంట్స్ గురించి కూడా అన్నమాట. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా టైంలో లేని అవకాశాలు వీళ్ళకి అవకాశాలు దొరికాయి. దాన్ని పేరెంట్స్ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. పిల్లలకి రోజు ఏదో ఒక అవకాశం ఉంటే మంచిది అని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. దాన్ని డ్యాన్స్గా ఎంచుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చాలా అలవాటు అవుతుంది డ్యాన్స్ వల్ల. పాట వినడం, అభినయం చేయడం, అదే తాళం తప్పకుండా కాళ్ళతో అడుగులు వేయడం, ఇవన్నీ ఒకేసారి చేయడం వల్ల మల్టీ టాస్కింగ్ అలవాటు అవుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంత ముందు కన్నా ఇప్పుడు. సార్ ఇన్నేళ్లలో ఎన్నో నృత్య రూపకాలు మీరు రూపొందించారు. దాంట్లో బెస్ట్ అవుట్ బెస్ట్ అన్ని రూపకాలు బెస్టేనండి. శ్రీ జగన్మోహిని అవతారం అని ఒకటి చేసాం మేము బ్యాలే. అది చాలా బాగుంటుంది. 15 ఏళ్ల కింద చేసాము. మీ సంస్థ ఇలాగే సక్సెస్ఫుల్లీ రన్ చేస్తూ గోల్డెన్ జూబ్లీ ఇయర్ వరకు తీసుకెళ్తారని అందరం మేము ఆశిస్తున్నాం. దీని గురించి మీరు ఏమంటారు? గోల్డెన్ జూబ్లీ దాకా నేను ఆశించలేనండి, నా వయసు రీచా. కానీ మా అమ్మాయి కంటిన్యూ చేస్తుందని. మా శిష్యులు చాలా మంది ఈ డాన్స్లో సెటిల్ అయ్యారు ప్రొఫెషన్స్. మా అమ్మాయి అయితే కంటిన్యూ చేస్తుంది. నా డాన్స్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కువ బ్రాంచెస్ నేను బ్రాంచెస్, అసిస్టెంట్స్ ఏం పెట్టుకోనండి. నేనే నేర్పిస్తాను. అంతమంది పిల్లలకి నేనే నేర్పిస్తాను. మా పిల్లలకి డాన్స్తో పాటు సంగీతం నేర్పిస్తాను, పాటలు తాళం వేసుకొని పాడడం నేర్పిస్తాను, మేకప్ చేయడం నేర్పిస్తాను. అన్నీ కూడా వస్తాయి. నాకు అసిస్టెంట్ని కూడా పెట్టుకోను మొత్తం క్లాసులన్నీ. ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు? ఆన్లైన్, ఆఫ్లైన్ 2 విధాలుగా ఇస్తాను. నేను ఎప్పుడైనా యూఎస్ వెళ్తే ఆన్లైన్లో చెప్తాను, అదర్వైజ్ అన్నీ ఆఫ్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ. టీవీలో చూస్తారు, మంచిగా యాక్టివ్గా చెప్పండి. ఎస్. My name is K. Malika. My teacher's name is Rajya Lakshmi. I feel so happy in participating in the 27th performance of Kaumudi Academy Dance. స్టార్ట్అప్ ఎలా అనిపించింది ఈరోజు? ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకున్నారు, పర్ఫామ్ చేశారు. I felt very good when I performed the dance, and I would like to continue the dance even in the future years. సూపర్. ఫ్యూచర్ మీ డ్రీమ్ ఏది? మీ అంబిషన్ ఏది? మీ గోల్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? I want to be a dancer. వెరీ నైస్. డ్యాన్స్ గ్రూప్. వెరీ నైస్. విష్ ఆల్ ది బెస్ట్. డ్యాన్స్ గ్రూప్ బోలేను సార్. మీ పాపగారు ఈరోజు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి లెజెండరీ చరిత్రకు అవార్డు ఇస్తున్నారు. యాజ్ ఎ ఫాదర్ మీకు ఎలా అనిపించింది? మాకు యాజ్ ఏ ఫాదర్గా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల నుంచి మా అమ్మాయికి డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేసి డ్యాన్స్ నేర్పిస్తున్నాము. ఆమె డ్యాన్స్ మంచిగా అనిపించింది, నేర్చుకుంటుంది. ఆమె నేర్చుకోవడం వల్ల మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈరోజు ఎలా అనిపించింది మీకు? మీ పాపగారు బాగా చేస్తుందండి. లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇది 2nd ఇయర్ మేము రావడం ఇక్కడ. ఓకే. చాలా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా మంచిగా. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనిక. గుడ్. నా టీచర్ పేరు గురుగారి పేరు? రాజలక్ష్మి. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? ఫాస్ట్ చెప్పండి. ఏ క్లాస్ అవుతున్నారు? 3rd క్లాస్. వెరీ గుడ్. అచ్చా. చేసిన డ్యాన్స్ పేరు? ఏ పాట మీద పర్ఫార్మ్ చేశారు మీరు? కౌత్వం, హనుమాన్ చాలీసా, వలక్షి, సాయి పల్లకి. వెరీ నైస్. అచ్చా. ఈరోజు ఎలా అనిపించింది? మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఓకే. మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఏమంటారు చెప్పండి మీ పేరెంట్స్? అచ్చా. మీ కళ ఏంది? మీ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకున్నారు? మీ డ్రీమ్ ఏంది? వెరీ నైస్. సూపర్. గట్టిగా. జాబ్ చేస్తున్నాను. మా గురుగారి పేరు శ్రీమతి రాజలక్ష్మి గారు. నేను 14 years నుంచి డాన్స్ చేస్తున్నాను. ప్రారంభం అంటే చాలా సపోర్టివ్. చాలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళాను. అంతకుముందు తిరుపతి నారాయణరాజు
డాన్స్ చేపిస్తూ ఉంటారు, డాన్స్ ప్రదర్శన చేపిస్తూ ఉంటారు. నాకు చాలా సపోర్ట్. అంటే జాబ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం. నిజంగా ఛాలెంజింగ్. అంటే మాకు మీద నాకు అవును. తీసుకొని మాకు ఏం చెప్పుకోవడం లేకుండా చాలా బాగా శిక్షణ ఇస్తారు. మీకు ఈరోజు ఎలా అనిపించింది? ఈరోజు మేడం గారి గురువు గారి చేతి మీద అవార్డు తీసుకోవడం. ఇప్పటికి మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? నేను ఆల్మోస్ట్ 15th యానివర్సరీ నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఓకే. ఇది నా 14th యానివర్సరీ. 14th యానివర్సరీ. డాన్స్ పెట్టి 13th యానివర్సరీ నుంచి చేస్తున్నాను. ఓకే. 13th యానివర్సరీ నుంచి ఎవ్రీ యానివర్సరీ చేసుకుంటూ వచ్చి ఇది 27th యానివర్సరీ. ఓకే. ఇందులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? జాబ్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఇది ఇదంతా టైమింగ్ ఎలా బ్యాలెన్స్? సాటర్డేస్ సండేస్ మ్యామ్ క్లాస్ తీసుకుంటాం, ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళి ఒక 1.5 hour అలా క్లాస్ తీసుకుంటాం. మీరు పర్ఫామ్ చేసిన ఇవాళ ఏంటి మెయిన్గా డ్యాన్స్కి వెళ్ళి భరతనాట్యం ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటికి మీరు గురుగారి దగ్గర? భరతనాట్యం, కూచిపూడి ఏమేమి నేర్చుకున్నారు? లేదు మ్యామ్, ఓన్లీ భరతనాట్యం నేర్పిస్తారు. భరతనాట్యం మాత్రమే నేర్చుకున్నాను. అండ్ మ్యామ్ దగ్గరే ప్రారంభిక ప్రవేశిక సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. మీరు కూడా ట్రైన్ చేసుకుంటారా పిల్లల్ని? ఏమైనా ప్రాక్టీస్? అయితే ఏం ట్రైన్ చేయట్లేదు. మ్యామ్ క్లాసెసే అప్పుడప్పుడు అలా చూసుకోమంటే చూసుకుంటాం కానీ ఇంకా థ్యాంక్ యూ. సో నైస్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.